మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ ఇబ్బందులతో వ్యాధి బాధలతో అప్పుల్లో ఉంటున్న వాళ్ళందరినీ గుడ్ ఫ్రైడే మళ్ళీ గుడ్ ఫ్రైడే అందరూ కూడా విడుదల పొందుకు కూడా సాయం చేసి ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబముగా, వర్తిల్లే కుటుంబముగా, కొరతలేని కుటుంబముగా, ఇందులో నీ దాసుని కుటుంబాన్ని కూడా దీవించండి, వదిలి దయచేయండి, నూతన ఆత్మలతో నింపండి. ఈ మందిరానికి సమర్పించిన ఆ కుటుంబాన్ని కూడా మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఆ దినాల్లో అభావం కలం ఈ మందిరానికి ఉపయోగించినారు. ఈ కుటుంబం కూడా వారిని దీవించారు. వారి పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఈ మందిరంలో ఉంటున్న పెద్దలందరినీ దీవించండి. బాధ్యత గల సహోదరులు దీవించండి. మరి ఇంకా పనులు చేసుకుంటున్నారు. కొంతమంది ఎవరికి తెలియ వాళ్ళు చేసే పనులు వాళ్ళ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసి యవనస్తులను దీవించిన ఆయన లోకంలో కలిసిపోకుండా వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నిబంధన చేసుకొని యేసు గారు బతుకులను సాయం చేయండి. నీకే మహిమాకరత ఆరోగ్య సహాయకుడి నన్ను కూడా వాడుకునేందుకు స్థితులు చెల్లించు. మళ్ళీ వచ్చే ఆదివారంలో ఈస్టర్కు నన్ను ఇక్కడ తీసుకొస్తున్నందుకై స్థుతులు చెల్లిస్తున్నాను. కూర్చుని బిడ్డలందరినీ దీవించండి. భోజన సమాసం కూడా ఉన్నదయ్యా. బిడ్డల ప్రేమలో మరి చక్కగా మరి ఈ భోజన సమాసం కలిగి ఉన్నట్టు కూడా దీవించండి. నీకే మహిమాకరత ఆరోపించుకుంటూ మళ్ళీ వరకు కుటుంబాలన్నీ మీ చేతులు, సంఘమంతా మీ చేతులు పెట్టు దీవించమని వారి గృహాలకు నిబంధనతో కూడిన తండ్రి దేవుడి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ యొక్క ఆయుధ బిడ్డలో ఉన్న సియోను ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం ఉండు కదా. ఈ భూమి ఎంతో జీవించు కాలం బ్రతికెదము అందరికీ వందనాలమ్మా. ఒక నిమిషం అట్టే కూర్చోండి, ఒక నిమిషం అట్టే కూర్చోండి. ఒకసారి 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 కూర్చోండి 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 కూర్చోండి. నేను వైద్యుని. ఎవరు ఎలాంటి ఎంత ఘోరమైన వ్యాధులైనా సరే మీకు నయము కాకుంటే సింపుల్గా బాగా చేసే వైద్య జ్ఞానము సర్వోన్నతుడు 35 ఏళ్ళ నుంచి నన్ను వైద్యుడుగా వాడుకుంటున్నాడు. నా నెంబర్ పెట్టుకోండి. లక్షలు పెట్టా నయము కాని వ్యాధులు, జీవితకాలం అంతా మందులు తినాల్సిన మందులు ఏ వ్యాధి లేదు, వ్యాపారం జరుగుతున్నాయి. కాబట్టి నా నెంబర్ పెట్టుకోండి. చిన్న పిల్లలు మొదలుకొని స్త్రీలు కానీ యవనస్తులు కానీ పెద్దలు కానీ వృద్ధులు అందరికీ ఏ వ్యాధులు, క్యాన్సర్ మొదలుకొని ఎయిడ్స్ మొదలుకొని చివరి లాస్ట్ వరకు ఏ టు జెడ్ అన్ని వ్యాధులను నయం చేసి కృప ఇచ్చినాడు. నా దగ్గర ఫీజులు ఏముండవు, ఊరికి మందులు ఒకటి బాగా అయిపోతారు అంతే. మీరు మీ సమస్య లేదున్నా సరే నా నెంబర్ తీసుకొని నాకు నెంబర్ తీసుకోండి. మళ్ళీ నేను వస్తాను లేదు, ఆదివారం నేను వస్తాను లేదు. ఎందుకంటే మా పేరు వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నట్టుండి మార్చారు, ఉన్నట్టు ఇంకోసారి అన్నట్టు డబ్బులు నెంబర్ రాసుకోండి, మీరు అందరూ రాసుకోండి. ఎందుకంటే